మాఘమాసంలో మాఘపురాణంలో భాగంగా 26 రోజులు పూర్తి చేసుకునేసి 27వ రోజుకు అడుగుపెట్టాము. దాదాపుగా మాసాంతానికి చేరుకున్నాం. మనం నిర్విఘ్నంగా 27వ రోజు కథ కూడా మనం విందాము. ఇక మిగిలినటువంటివి మనకు 3 రోజులే ఉంటాయి. 28, 29, 33 రోజులు మాత్రమే ఉంటాయి. అది కూడా పరిపూర్తి చేసుకున్నామంటే సంక్రమణం అనేది అయిందంటే అక్కడితో మనకు దాదాపుగా మాఘ వైశిష్ట్యం అనేది పరిపూర్తి అనేది ఉంటుంది. చివరి రోజుగా మాఘ ఫలితాన్ని మాత్రమే చెప్పుకోవడం ఉంటుంది. అయితే జహ్ను మహర్షికి కృష్ణ మహర్షి ఇద్దరి యొక్క సంభాషణలో మాఘ వైశిష్ట్యంలో అనేక రకాలైనటువంటి కథలను మనం చెప్పుకున్నాము. అందులో భాగంగా మాఘమాసంలో తీర్థయాత్రలు, స్నానాదికాలు వీటన్నిటి గురించే చెప్పాము. తీర్థ స్నానాదులు ఆచరించడం వల్ల మనకు అనేక రకాలైనటువంటి పుణ్య ఫలితాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఈ పుణ్య ఫలితాలు అనేటువంటివి రావడం వల్లనే మనము పాప పరిహారాలు అనేటువంటివి చేసుకోగలుగుతాం. అందుగుర్చే మాఘమాసంలో మాఘ వైశిష్ట్యంలో ప్రథమతః చెప్పినటువంటిది ఏమిటయ్యా అంటే మాఘ స్నానము. మనం ఏ పని చేయాలన్నా స్నానం, దానం, జపం, తపస్సు ఇవే చెప్పారు. కార్తీక మాసంలో ఏమన్నారు? కార్తీక స్నానము, కార్తీక దీపారాధన ప్రధానంగా చెప్పారు. ఇక్కడేమో ప్రధానమైనటువంటిది ఏమిటయ్యా అంటే మాఘ స్నానం. ఆ స్నానం వల్లనే పరిహారం అవుతుంటుంది. అందుకే చెప్పారు చూడండి, ఎక్కడికి వెళ్ళా నదిలో మునగవయ్యా, సంవత్సరానికి 2 సార్లైనా నదీ స్నానము, ఒకసారైనా సముద్ర స్నానం అనేది ఆచరించుకుంటే ప్రధానంగా సంక్రమణం రోజు, అందులో మకర సంక్రమణం రోజు విశేషించి సంక్రమణ ఎప్పుడైతే మనము సముద్ర స్నానం ఆచరించుకుంటూ ఉంటామో జన్మ జన్మాదులు చేసినటువంటి పాప పరిహారం అనేది పోతుందయ్యా అని చెప్పారు. అందులో భాగంగా మరో కథ చెప్తాను నాయనా అంటూ మహర్షుల వారు చెప్పారు. ఇద్దరు అత్తాకోడళ్ళు ఇద్దరు కూడా ఉంటూ ఉండేవారు. పాపం సహజంగా ఒకరిని అనడం కాదు కానీ అత్తగారులకు కాస్త ఏముంటుందంటే తాను కోడలతో ఎక్కడా నేను చులకనైపోతానో, ఆవిడతో కలివిడిగా మాట్లాడితే నా గౌరవ మర్యాదలు ఎక్కడ పోతాయో అంటూ సహజంగా అత్తగారులు భావిస్తూ ఉంటారు. అది నిజంగా పొరపాటు. ఎందుకంటే మనము ఆచరించినట్లే మన వాళ్ళు ఆచరిస్తూ ఉంటుంటారు. యద్యదాచరతి శ్రేష్ఠ అన్నారు. అది తాను ఆచరిస్తే చక్కగా ఆ మార్గాల్లో మంచి సంస్కారం నేర్పామనుకోండి, ఆ సంస్కారాన్ని అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే ఉత్తరోత్తర వంశవృద్ధి చేసేటువంటిది ఎవరు? కోడలు, కుమారుడు. వారికి మంచి సంస్కారం మనం నేర్పామే అనుకోండి, వాళ్ళు కూడా మంచి అలవాటు పొందుతారు. వారికి కూడా క్రూరత్వం నేర్పాము, క్రూరులుగానే తయారవుతారు. కానీ ఎంత చెప్పినా పాపం క్రూరురాలు అత్త, ఆవిడకు అహంభావం అంటూ ఉండేది. తాను చెప్పినట్టే వినాలి. తాను పాపం చేసినా పుణ్యం చేసినా తనకు ఎదురు అడిగేవారు ఉండకూడదు. కానీ కుమారుడు మాత్రం మంచి సాత్విక బుద్ధి కలవాడు, చక్కని శ్రోత్రియుడు, బ్రాహ్మణోత్తముడు, నిత్యము సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ కూడా ఆచరించుకునేవాడు, వేదాధ్యయనం చేసినటువంటి వాడు, చక్కని శ్రోతి ఉండడం వల్ల మంచి సంస్కారానికి అలవాటు పడ్డారు. కానీ తల్లిదండ్రులు మాత్రం కుసంస్కారంలో ఉన్నటువంటి వారు. నిత్యము కూడా వాళ్ళు ఏ కోడలు కుమారుడు ఏ తప్పు చేసినా, తప్పు చేయకపోయినా, మంచి చేసినా చెడు చేసినా వారి చెంత నుండి ఏదో ఒక తప్పుగా తీయడం, వారితో కలహం పెట్టుకోవడం, గొడవ పడడం, కోడల్ని
కొట్టడం. ఇది ఆవిడ యొక్క తత్వం. ఇలా చేస్తూ ఉన్నది చాలా. ఎంతో కాలం వరకు కుమారుడు చాలా విషయాలు చెప్పాడు. చెప్పినప్పటికి కూడా అమ్మా అది మంచి అలవాటు కాదు, అంటే నాకే చెప్పేంతటి వాడు అయ్యావా అని చెప్పి కుమారుడి పైన క్రూరత్వం అనేది పెంచుకోవడం తప్ప మరేమీ లేదు. అంటే ఎప్పుడైనా బాలాదపి సుభాషితం, తన పిల్లవాడు చెప్పినా కానీ అది మంచి విషయం అయితే నేర్చుకోవాలి. చూడండి, గురువుగారు ఏం చేస్తారు? శిష్యాదిచ్చేత్ పరాభవం. తన శిష్యుడు చదువులో మేధస్సులో తనకన్నా గొప్పవాడవ్వాలి, తనను మించిపోవాలి, తనను ఇచ్చేత్ పరాభవం, నన్ను ఎప్పుడు ఓడించి నాకన్నా గొప్పవాడవుతాడా అని ఆలోచిస్తూ ఉండేవాడు. గురువుగారి యొక్క తత్వం అనేది అలా ఉంటుంది. అందుగురించే మనం సహజంగా నేర్చుకునేటువంటి గురువు దగ్గర నుండి ఏముంటుందంటే ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్యాత్ ప్రతిగ్రహే పాదం సబ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ చ. గురువుగారి చెంత నుండి మనం ఒక పావు భాగమే చదువు నేర్చుకుంటాం, ఒక పావు భాగమేమో తన మిత్రుల ద్వారా నేర్చుకుంటాం, ఒక పావు భాగమేమో అనుభవం ద్వారా వస్తుంది, ఒక పావు భాగమేమో తన యొక్క నిత్య దైనందిక జీవితంలో కలిగేటువంటి అనుభవాలు మార్పులను బట్టి వస్తూ ఉంటుంది. ఇలా శాస్త్రం చెప్పారు. అలా అనుభవం అనేటువంటిది అనుభవజన్యం జ్ఞానం స్మృతి అని వేదంలోనే చెప్పారు. కనుక అనుభవజ్ఞులైనటువంటి అత్తగారు కోడలికి చక్కని సంస్కారం ఆచారాలు విచారాలు ఇవన్నీ నేర్పుతూ ఉంటుంటే కోడలు ఇంట్లో తన ఉత్తరోత్తర వంశంలో పిల్లలకు కూడా మంచి మార్గాన్ని నేర్పి పిల్లలను మంచి సంస్కారవంతులుగా చేస్తూ ఉంటుంటే చూడండి, వాళ్ళ తల్లిదండ్రులను తాతలను చూస్తూ ఉంటుంటే ఎంత ఆనందం వేస్తుంది. అలాంటి కలివిడి కలిగినటువంటి కుటుంబం ఉందంటే ఎంత గొప్పనయ్యా. కానీ తస్య భార్యా మహాచండీ నిత్యం కలహకారిణి. అయ్యా ఆయన భార్య ఏమిటయ్యా అంటే మహాచండి, నిత్యం కలహకారిణి. రోజు గొడవ పెడుతున్నాం అనుకోండి, ఎక్కడైతే నిత్యము గొడవలు జరుగుతూ ఉంటాయో ఏ కుటుంబంలోనైతే ఆ ఇంట లక్ష్మి అనేది ఉండదు. ఎక్కడైతే ప్రశాంత చిత్తులుగా నిత్యము జపము తపస్సు దానము ధర్మము ధ్యానము మంచి సంగీత సంస్కారము ఇలాంటివి ఏ ఇంటనైతే ఉంటూ ఉంటాయో, వేదఘోష సంగీత ఘోష ఇలాంటివి ఏ ఇంటనైతే జరుగుతూ ఉంటాయో ఆ ఇంట లక్ష్మి అనేది తాండవిస్తూ ఉంటుంది. అందుగురించే ఎప్పటికీ కూడా చెడు అనేది పనికిరాదమ్మా, నా ఒక్క మాట విను, నీకు తప్పు చేసినట్లయితే కోడలకు ఇది మంచి మార్గమని నేర్పమ్మా, నీవు మాత్రం అలా మందలించడం గొడవ పడడం కొట్టడం ఇది మంచిది కాదమ్మా అని ఎన్నో మార్లు చెప్పాడు. చెప్పినప్పటికి కూడా ఆ యొక్క అత్తగారు వినే పరిస్థితుల్లో లేరు. నాకు చెప్పేంతటి వాడు అయ్యావయ్యా అని చెప్పి కుమారుడిపైనే శత్రుత్వం పెంచుకున్నది. కానీ ఇది పొరపాటు. మనం నిత్య జీవితంలో కూడా చూడండి, చాలామంది చోట్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చాలా కుటుంబాల్లో. అది చాలా పొరపాటు. ఎప్పుడంటే ఏ కుటుంబంలోనైతే ఎంత కలివిడిగా సుఖ సంతోషాలతో ఉంటుంటారో అత్తగారు అనేవాడు ఆవిడ ఎలా ఉండాలి, కోడలిను కూతురులాగా చూసుకోవాలి. చూసుకుంటేనే కదా మన వృద్ధాప్యంలో మనకు కూడా వృద్ధాప్యం కాలచక్రం ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. వృద్ధాప్యం అనేది కోడలికి రావచ్చు, అత్తగారికి రావచ్చు. అత్తగారు వృద్ధాప్యంలో కోడలు చేస్తున్నటువంటి సపర్యలన్నీ చూస్తూ ఉండడం వల్ల తన కుమారులు నేర్చుకుంటారు. మనం కూడా బామ్మగారికి ఇలా చేయాలి, నానమ్మగారికి ఇలా చేయాలి, వారికి సపర్యలు చేయాలి, వారికి కావలసినటువంటి అన్ని ఉపచారాలన్నీ మనం అందించాలి, అన్నీ నేర్చుకోగలుగుతారు. అది పోయి ఈ కాలంలో నేడేమైపోయింది, వృద్ధాశ్రమాల్లో చేర్చడము అనేటువంటిది ఆ అలవాటుగా మారిపోయింది. కారణం ఎందుకయ్యా అంటే ఉమ్మడి కుటుంబాల్లో సరిగా ఉండకపోవడం, అత్తాకోడళ్లకు పొసగకపోవడం, గొడవలు అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ప్రధాన కారణం. అంటే ఒక్క అహంభావం అనేది వదిలేస్తే ఎంత ప్రేమగా కలివిడిగా ఉన్నట్లయితే వాడు చూడండి కోడలు కనిపించదా,
అయ్యో పాపం పెద్ద ఆవిడకి కావాల్సింది మనం చేసి పెడితే నష్టమేమిటి అని అనుకోవచ్చు. కానీ ఇన్ని రకాల బాధలు పెడుతున్నప్పటికి కూడా పాపం కుమారుడు తన భార్యకు చెప్పుకునేవాడు. భార్యకు, అమ్మ నీవేం బాధపడకు తల్లి, కొంతకాలమైనా కానీ అమ్మ మారుతుందేమో, మీ అత్తగారు మారుతారమ్మా, నువ్వేం బాధపడు, కాస్త ఓపికగా ఉండు అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే పాపం వివాహమైందంటే కుమారుడు యొక్క పరిస్థితి ఏమిటంటే కత్తి మీద సాములాగా ఎటువైపు రెండు వైపుల పదను ఉంటుంది. ఇటు భార్య కంటే కోపం వస్తుంది, ఇటు తల్లి కంటే కోపం వస్తుంది. ఏమిరా ఇంతకాలం పెంచి పోషించి పెద్దవాడిని చేశాను, ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన భార్య గొప్పదైందా అనుకుంటుంది. నిన్ను నమ్ముకొని వచ్చాను కాబట్టి నన్ను పూర్తిగా నీవు చులకన చేస్తున్నావా అని భార్య అనుకుంటుంది. ఇలా రెండు వైపులా పాపం నలిగిపోతూ ఉంటాడు మగవాడు. ఇలాంటి పరిస్థితి ఆ యొక్క బ్రాహ్మణోత్తముడిది. చివరకు ఏం చేయాలో తోచలేదు. ఇక్కడ అత్తగారు మాత్రం తన క్రూరత్వ బుద్ధి మానడం లేదు. ఇరుగు పొరుగు వారందరూ కూడా చెప్పారు, అమ్మా తల్లి నీ కోడలు అంత చక్కని సంస్కారాలు, ఆవిడ ఎంత నీవు తిట్టినా కొట్టినా నీకు సేవనే చేస్తూ ఉన్నది, సకాలంలో నీకు అన్ని సపర్యలు చేస్తూ ఉన్నది. ఆవిడేమైనా లోపం చేస్తుందా? ఏమీ లేదు. అయినప్పటికీ నీవు కాస్త పెద్ద మనస్సుతో ఆవిడకు ఆనందంగా చిరునవ్వుతో ఒక్క మాట మాట్లాడమ్మా, ఆవిడ ఇంకా నీకు సేవ చేస్తుంది అంటే ఏమిటి మీరు నాకు చెప్పేది అంటూ ఇలాంటి ఆ క్రూరత్వము పేరులోనే క్రూరి, ఆ క్రూరత్వ బుద్ధి పోతుందా? పోదు. ఇలాంటివన్నీ కూడా ఆచరిస్తూ ఉన్నది. అంటే ఆచరిస్తూ ఉంటూ ఉండగా ఎంతటి పాపాన్నైనా ఒడిగట్టుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇలాంటి కథనే మనము కార్తీక పురాణంలో కూడా పోలీస్ వర్గం గురించి కూడా చెప్పుకున్నాం. అంటే ఇక్కడ చెప్పదలసినటువంటి విషయం ఏమిటంటే, అక్కడ పోలీస్ వర్గంలో పోలీకి కూడా అత్తగారు అనేక రకాల కష్టాలు పెట్టినా భగవన్నామస్మరణ చేసింది కాబట్టి ఆవిడ విముక్తి పొంది చక్కగా వైకుంఠానికి చేరుకునేది. కోడళ్ళు మాత్రం, తోటి కోడళ్ళు అత్తగారు మాత్రం ఏమయ్యారు, ఆవిడ కాళ్ళు పట్టుకున్నా కిందనే పడిపోయారు. అలా ఇక్కడ ఈవిడ బుద్ధి మారడం లేదు. ఇరుగు పొరుగు వారు అనేక విషయాలు చెప్పారు, వినడం లేదు. ఒకరోజు ఆ కోడల్ని బాగా కొట్టేసి గదిలో బంధించేసింది. ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కుమారుడిది. తల్లి అటు ఇటు అయినా వెళ్ళినట్లయితే గది తాళమైనా పగలగొట్టి మనం వెళ్దామా అనుకున్నారు. కాదు, పాపం ఆ కోడలు ఏమీ లేక, ఆహారం లేక అనేక రకాలుగా ఇబ్బంది పడిపోతూ ఉన్నది. ఎంత చెప్పినా వినరు. ఇరుగు పొరుగు వారు వచ్చి చెప్పారు, అమ్మా నువ్వు చేస్తున్నది చాలా పొరపాటు పని, ఇది చేయకూడదమ్మా. చూడండి, మేము మాఘపురాణం అనేది వింటూ ఉన్నాము, ఆ మాఘపురాణంలో ఇలాంటి విషయాలు పాప పరిహారం వల్ల అనేక రకాలుగా పాపాలు వస్తాయని చెప్పారు. కార్తీక పురాణంలో కూడా ఇలాంటి మాటనే విన్నాము, కనుక నీవు చేస్తున్నటువంటి మహాపాపమమ్మా అన్నది. పాపం కోడలు ఏమీ చేయలేక, నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనం తన్నమామి హరిం పదం. ఆవిడ పాపం నిస్సహాయురాలు, ఆకలి దప్పేరకు అలమటించి నారాయణ 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 అంటూ చనిపోయింది. ఇలా ప్రాణాలను వదిలేసింది. 10 రోజులు అయిపోయిన తర్వాత ఆకలి దప్పికలేవు, నిస్సహాయురాలు ఏమైపోతుంది. ఎంతో కొంతకాలానికి తల్లి అటు కదిలినది చూసేసి ఆ తలుపులు బద్దలు కొట్టి చూసేపాటికి పాపం భార్య చనిపోయిందన్నది. నిస్సహాయుడై పడిపోయాడు. ఇలాంటివన్నీ కూడా చూసేపాటికి ఆ యొక్క బ్రాహ్మణోత్తమునకు ఏమిటి నేను చేసుకున్నటువంటి పాపం, ఇలాంటి పాపము భార్య వియోగం కలగడం అంటూ ఉంటే పాపం ఆవిడ గదిలో కూర్చునేసి నారాయణ స్మరణ చేస్తూ ఉండడం వల్ల ఆయనకు ఆ తలుపులు తీయగానే నారాయణ మంత్రం తప్ప ఇంకేమీ వినబడటం లేదు. అయ్యో ఇలా సంభవించింది కదా అని బాధపడిపోతూ ఉన్నాడు. ఇంతలోనే అత్తగారు వచ్చారు. ఆ తర్వాత ఏమి జరిగిందనేటువంటిది రేపటి కథాసారంలో చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.